హాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా శనగపప్పు కొబ్బరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా మనం ఒక కప్పు శనగపప్పును తీసుకొని అది ఒక పావు గంట సేపు నానబెట్టిన తరువాత అది పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అందులో వచ్చిన వాటర్ని పక్కకు తీసేసి మళ్ళీ స్టవ్ మీద ఆ శనగపప్పు పెట్టుకొని ముందుగా మనం తురుముకున్న కొబ్బరిని కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4, 5 పచ్చిమిరపకాయలు చీరికలను కూడా వేసుకోవాలి. అందులోనే పసుపు, కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులోనే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు మగ్గనిద్దాం. తరువాతే అందులోని కాస్తంత చిటికెడు కారం కూడా వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇది బాగా పొడిపప్పు అయ్యే వరకు స్టవ్ మీదే వదిలేయాలి. ఇలా పొడిపప్పు అయిన తర్వాత మనం ఇందులోనే తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే కొంచెం నూనె వేసుకొని ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తరువాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పు, కొబ్బరిని ఇందులోనే వేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఆ పోపులో బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గితే ఇది ఎంతో రుచిగా తయారవుతుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన శనగపప్పు కర్రీ ఇలా తయారు చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.